హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వీరందరికీ ఇన్‌కమ్ టాక్స్ లేదు. సో, ఎవరికీ లేదు ఏంటనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను ఐటీఆర్ ఫైలింగ్‌లో ఊరట. సో, వృద్ధాప్యంలో ముఖ్యంగా 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం చాలామంది సీనియర్ సిటిజన్లకు శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం, బయటకు వెళ్లి సంబంధిత కార్యాలయాలను సంప్రదించడంలో ఎదురయ్యే ఇబ్బందులు వారిని మరింత కలవరపెడతాయి. ఈ వాస్తవ స్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు వెసులుబాటు కల్పించేందుకు ఒక ముఖ్యమైన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇది వారికి గొప్ప ఊరటనిచ్చే అంశం. సో, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ మార్పు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 19(4)(p) ద్వారా ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం నిర్దిష్ట షరతులకు లోబడి 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. సో, చాలామంది ఈ సదుపాయాన్ని ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపుగా అపోహపడుతూ ఉంటారు. ఇది నిజంగా పూర్తిగా నిజం కాదండి. సో, ఈ నిబంధనల కేవలం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ నుంచి మాత్రమే మినహాయింపు ఇస్తుంది. అసలైన సీనియర్ సిటిజన్‌లు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన శ్రమ, సమయం మరియు ఆహ్, వ్యయం నుంచి ఉపశమనం పొందుతారు. వారికి పన్ను బాధ్యత ఉంటే దానిని తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఎలా అంటే 75 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు ఈ మినహాయింపు నిజంగా ఒక వరం. ఎందుకంటే బయటకు వెళ్లి ట్రెజరీ కార్యాలయాలకు లేదా పన్ను సలహాదారులకు వద్దకు వెళ్ళాల్సిన అవసరం తప్పుతుంది. ఎండలో లేదా ప్రతికూల వాతావరణంలో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఐటీఆర్ ఫైలింగ్ కోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్లను స్వీకరించి వాటిని అర్థం చేసుకొని ఫైల్ చేసే క్లిష్టమైన ప్రక్రియ నుంచి విముక్తి లభిస్తుంది. వారి ఆరోగ్య దృష్ట్యా ఇది చాలా ప్రయోజనకరమైనది కాబట్టి. సో, పన్ను చెల్లింపులు ఎలా జరుగుతుంది అంటే, అర్హులైన సీనియర్ సిటిజన్‌లు తమ తరపునటువంటి వారికి పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం చెల్లిస్తున్నటువంటి నిర్దిష్ట బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఈ స్పెసిఫైడ్ బ్యాంకే బాధ్యతనైతే తీసుకుంటుంది. ఈ బ్యాంకు సదరు సీనియర్ సిటిజన్ వార్షిక ఆదాయాన్ని లెక్కిస్తుంది. అలాగే వర్తించే పన్ను స్లాబ్‌ల ప్రకారం అనుమతించదగినటువంటి తగ్గింపులను పరిగణలోకి తీసుకొని తుది పన్ను బాధ్యతనైతే నిర్ధారిస్తుంది. ఈ విధంగా ఈ పన్ను మొత్తాన్ని ఆహ్, బేసిక్ మూలం వద్ద పన్ను కోత అంటే ఆహ్, టాట్ టాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటే టీడీఎస్ రూపంలో వారి ఖాతా నుంచి మినహాయించి ప్రభుత్వానికి జమ చేస్తుంది. కాబట్టి సీనియర్ సిటిజన్ పన్ను బాధ్యత నెరవేరుతుంది. కానీ వారు విడిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఐటీఆర్ ఫైలింగ్ నుండి మినహాయింపు పొందాలంటే సీనియర్ సిటిజన్‌లు కొన్ని షరతులను తప్పనిసరిగా అయితే పాటించాలి. ముఖ్యంగా వయసు. గత ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్‌లు 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండిండాలి. నివాస స్థితి. వారు గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నివాసి అయి ఉండాలి. మూడోది ఆదాయ వనరులు. వారికి పెన్షన్ ఆదాయ పెన్షన్ ఆదాయం మరియు వారికి ఏ బ్యాంకులో అయితే పెన్షన్ ఖాతా కలిగి ఉంటారో అదే బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైనా ఉంటే అదే బ్యాంక్‌లోనే ఉండాలి. సో, దీని ద్వారా వడ్డీ ఆదాయం మాత్రమే కలిగి ఉండాలి. ఇంకా వేరే ఆదాయం అయితే కలిగి ఉండని వారికి ఈ విధంగా అప్లికబుల్ అవుతదనమాట. ఇక ప్రభుత్వ పెన్షన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ పెన్షన్ మరియు అదే బ్యాంకులో ఉన్నటువంటి సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్‌లపై వడ్డీ. ఇక బ్యాంకు ఖాతా. పెన్షన్ ఏ బ్యాంక్ ఖాతా జమ అవుతుందో వడ్డీ ఆదాయం కూడా అదే బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉండాలి. సీనియర్ సిటిజన్ తమ పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం పన్నును ఆహ్, వస్తున్నటువంటి నిర్దిష్ట ఫార్మాట్‌లో 12 బీబీఏలో ఒక డిక్లరేషన్ సమర్పించాలి. ఈ డిక్లరేషన్‌లో వారు తమ ఆదాయ వివరాలు అనుమతించదగినటువంటి తగ్గింపులు మరియు
సెక్షన్ 87 కింద లభించే రీబేట్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఎవరు అర్హులు కారు అంటే ఒక బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ వేరొక బ్యాంకులో డిపాజిట్‌లపై వడ్డీ పొందుతున్న వారు ఈ మినహాయింపుకు అనర్హులు. అర్హులు కారు. పెన్షన్ మరియు నిర్దిష్ట బ్యాంకులోని వడ్డీ కాకుండా ఇతర ఆదాయ వనరులు ఉన్నవారే అర్హులు. సో, 70 సంవత్సరాల లోపు వయసు ఉన్న సీనియర్ సిటిజన్‌లు కూడా అర్హులు కారు. ఇక నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ కూడా ఈ సదుపాయానికి అర్హులు కారు. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందంటే ఫార్మ్ 12 బీబీఏ సమర్పణ. అర్హులైన సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ప్రతి సంవత్సరం తమ నిర్దిష్ట బ్యాంకుకు ఫార్మ్ 12 బీబీఏను సమర్పించాలి. ఈ డిక్లరేషన్ ఆధారంగా బ్యాంకు వారి మొత్తం ఆదాయాన్ని అంటే పెన్షన్ ప్లస్ వడ్డీని లెక్కిస్తుంది. ఫార్మ్ 12 బీబీఏలో పేర్కొన్న తగ్గింపులు మరియు రీబేట్‌ను పరిగణలోకి తీసుకొని బ్యాంకు తుది పన్ను బాధ్యతను లెక్కిస్తుంది. లెక్కించిన పన్ను మొత్తాన్ని వారి ఖాతా నుండి టీడీఎస్ రూపంలో మినహాయించి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. బ్యాంకు ఈ విధంగా టీడీఎస్ చేసిన తర్వాత సదరు సీనియర్ సిటిజన్ విడిగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫార్మ్ 12 బీబీఏ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము. ఇది ఒక డిక్లరేషన్ పత్రం. దీని ద్వారా సీనియర్ సిటిజన్ తమకు కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకు నుంచి వడ్డీ ఆదాయం తప్ప వేరే ఏ ఆదాయం లేదని మరియు ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపుకు అవసరమైన అన్ని షరతులను పాటిస్తున్నామని బ్యాంకుకు ధృవీకరిస్తారు. ఇందులో వారి పాన్, ఆధార్ వివరాలు, ఆదాయ వివరాలు, పెట్టుబడి వివరాలు తగ్గింపుల కోసం పొందుపరచాల్సి ఉంటుంది. ముఖ్యమైన అంశాలు ఈ సదరు ఆర్థిక సంవత్సరం 2021, 22 అసెస్మెంట్ ఇయర్‌లో నుంచి చూసుకున్న అమల్లో అయితే ఉందన్నమాట. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే అర్హులైనటువంటి సీనియర్ సిటిజన్‌లు తమ బ్యాంకును సంప్రదించి ఫార్మ్ 12 బీబీఏను సకాలంలో సమర్పించడం చాలా ముఖ్యం. షరతులను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, ఏదైనా సందేహాలుంటే బ్యాంకు అధికారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించడం మంచిది. మరొకసారి ఇది పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కాదని కేవలం ఐటీఆర్ దాఖలు ప్రక్రియ నుంచి మాత్రమే మినహాయింపు అని గుర్తుంచుకోవాలి. ఈ సదుపాయం వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు కొంతవరకు సాంకేతికత మరియు పరిపాలనా పరమైనటువంటి భారాన్ని తగ్గించి వారి జీవితాలను సులభతరం చేయడానికి నిర్దేశించబడింది అనే చెప్పవచ్చు.